జెట్లు తయారు చేసే పరిశ్రమలు ఎక్కడ తీసుకొచ్చాం? పుట్టపర్తి, రాయలసీమకు తీసుకొచ్చాం. అద్భుతంగా పరిశ్రమలు తీసుకొస్తాం, ఇంకా తీసుకొస్తా స్వామి. అది చెప్తున్నా, కడప కూడా తీసుకొస్తా స్వామి. నేను ఎందుకు వదిలిపెడతా? అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి లక్ష్యంతో మేము ఉన్నాం. ఎందుకంటే పాదయాత్ర చేశా, యువకులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూసా. అందుకే ఆనాడు హామీ ఇచ్చా, యువగలం కింద 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. అదే దిశగా మనం అడుగులేస్తాం కూడా జరుగుతుంది. ఇంకా కార్యకర్తలు వచ్చగల గత పాలకులు మన పైన పెట్టిన దొంగ కేసులన్నీ మేము ఎత్తేసాం. కొన్ని ఛార్జ్షీట్ అయి ట్రయల్లో ఉన్నాయి, అది కూడా మేము ఫాలోఅప్ చేసి ఈ సంవత్సరం ఆఖరికల్లా ఆ కేసులు కూడా తీసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. అలానే మీ పైన పొరపాటున కేసు ఉంటే మీరు ఇంట్లో పడుకుంటే కష్టం స్వామి, మాకు తెలియజేయాలి కదా. సో పార్టీ ఆఫీస్లో ఒక సెల్ ఉంది, కలవండి, ఆగి అక్కడ భోంచేయచ్చు. కేసులను రాసుకుంటే ట్రాకింగ్ పెట్టి హెచ్ఎం గారే బాధ్యత తీసుకుంటాం జరిగింది. అంతేకాదు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటికీ 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ అందరు తెలుసు, పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి నేను ఎక్కువ పోరాడతా. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి అధికారులు ఉన్న పార్టీతో ఎంత పోరాడానో దానికన్నా ఎక్కువ 3 రెట్లు నేను తెలుగుదేశం పార్టీలో పోరాడా. సంస్కరణలు తీసుకొచ్చేదానికి పోరాడా. ఇది మన పార్టీ, ఇది మన తెలుగుదేశం, మన బాధ్యత. అలిగితే నష్టపోయేది మనమే. ఎందుకంటే మన పార్టీలో కోవిడ్ కన్నా డేంజరస్ జబ్బు ఒకటి ఉందండి. ఆ జబ్బు పేరే అలక. వేరే పార్టీకి ఓటేయం, కానీ అలిగి ఇంట్లో పడుకుంటాం. ఎందుకు అలగాలి? ఇది మన పార్టీ, ఇది నా పార్టీ. ఆ కసి మనలో ఉండాలి. ఏ మార్పు అయితే పార్టీలో ఆశిస్తున్నాం దానికోసం కష్టపడాలి, అహర్నిశలు పోరాడాలి, 4 గోడల మధ్యన మాట్లాడుకోవాలి. మన జాతీయ అధ్యక్షుడితో ఎన్నోసార్లు నేను పోరాడా, మాట్లాడు. కానీ ఆయన నిర్ణయం తీసుకున్న బయటకు వచ్చి జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు అంట. సో కార్యకర్తలందరూ కూడా నేను కోరుతున్నా, సమస్యలు ఉంటాయి, దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు కదా. కానీ మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి, నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను తప్ప పొరపాటున అలిగి ఇంట్లో పడుకుంటే మళ్ళీ మాధవరెడ్డి గారు వచ్చి మిమ్మల్ని బయటికి లాక్కుని తీసుకెళ్తారు. పెద్దలు అన్నట్టు అనేక నామినేట్ పోస్టులు కూడా భర్తీ చేశాం. 2 సంవత్సరాలు అయిన తర్వాత వేరే కూడా అవకాశం వస్తుంది. మీరందరూ ఫీల్డ్లో ఉండండి. మా చుట్టూ తిరిగితే మీకు పదవులు రావు. ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. పాదయాత్రలో కార్యకర్తలందరూ నన్ను కలిసినప్పుడు ఒక విషయం అడిగారు, అన్నా పనిచేసే వాళ్ళు గుర్తించాలి, అందుకే టెక్నాలజీ తీసుకొచ్చాం, మై టీడీపీ తీసుకొచ్చాం. ఎంతమంది వాడుతున్నారు మై టీడీపీ యాప్? చేతులు పైకెత్తండి. 70%. నాతో ఫోటో దిగిన డౌన్లోడ్ చేయాలంటే మై టీడీపీలోనే డౌన్లోడ్ చేయాలి రబ్బా. మై టీడీపీ యాప్ ఎందుకు తీసుకొచ్చా అంటే, ఒక టాస్క్, ఒక బాధ్యత ఇచ్చినప్పుడు, పని పెట్టినప్పుడు వెళ్ళి సక్రమంగా నిర్వహించారో లేదా, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, ఎవరు యాక్టివ్గా ఫీల్డ్లో ఉన్నారు తెలుసుకున్నాక ఏర్పాటు చేశాం. టెక్నాలజీతో జోడిస్తేనే వాస్తవాలు మనం తెలుసుకోగలుగుతాం. మై టీడీపీ యాప్ను వాడండి. పార్టీ ఏదైతే బాధ్యతలు మీకు అప్పగిస్తుందో అది మై టీడీపీ యాప్ ద్వారా మాకు తెలియజేయమని ఈ సభాముఖంగా కార్యకర్తలందరూ నేను కోరుతున్నాను. ఇంకా మహానాడు ఉంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్లో ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్ మధ్యన యుద్ధం జరుగుతుంది, పెట్రోలియం ప్రోడక్ట్స్ ధరలు బాగా పెరుగుతున్నాయి. సో అందరం ఖర్చులు తగ్గించాలి, కన్జంప్షన్ తగ్గించాలని గౌరవ ప్రధానమంత్రి గారు పిలుపిచ్చారు. ఆ పిలుపు మేరకు మీరు వర్చువల్గా మహానాడు అటెండ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. నాకు కూడా కోరుకుంటే నెల్లూరులో అద్భుతంగా చేద్దాం, దుమ్మ తిరిగే విధంగా చేద్దాం. అందరం కసితో ఉన్నాం. కొంచెం దిష్టి తగిలినట్టుంది. మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒకటే గొడవ, అందరు కళ్ళు పడినారు అబ్బాయి మా పైన, అందుకే చేయలేకపోతున్నాం అని. కానీ క్లస్టర్ ఇన్ఛార్జెస్ అందరూ ఒకసారి నుంచోండి. బాధ్యత మీ పైన ఉంది. ప్రతి క్లస్టర్లో ఏర్పాట్లు చేయాలి. క్లస్టర్ కింద ఉన్న కార్యకర్తలందరినీ, అదేవిధంగా కేఎస్ఎస్ని, నామినేటెడ్ పదవులు ఉన్న వారందరినీ క్లస్టర్ తీసుకొచ్చి పార్టీ ఏ కార్యక్రమం అయితే మహానాడు మనం వర్చువల్గా చేస్తున్నాం అది జయప్రదం చేసే బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ ఇన్ఛార్జెస్ అందరి పైన ఉందని
ఈ సభాముఖం నేను మిమ్మల్ని కోరటం కూడా జరుగుతుంది. దయచేసి కూర్చోండి. వైకాపాకి ముద్దుగా ఒక కొత్త పేరు పెట్టిన గొడ్డలిపాటి. జగన్ ఎందుకో కొంచెం ఫీల్ అయ్యాడు దానికి. ఆయన అడుగుతున్నా, రపరప అనింది ఎవరబ్బా? రపరప అని ఎందుకు భయపడుతున్నారా భయ్? ఆనాడే చెప్పా, సినిమా మీరు తీస్తే ఎండ్ కార్డ్ వేసే బాధ్యత మా పసుపు సైన్యాందని. అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు యాక్టింగ్లోకి వస్తే భాస్కర్ అవార్డు వచ్చేస్తుందండి ఆయనకి. భాస్కర్ అవార్డు వచ్చేస్తుంది. ఎంత అద్భుతంగా నటిస్తాడంటే అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ నటన చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎట్లుంటాడో మనం చూస్తున్నాం కదా. బయటేమో ముద్దలు పెడతాడు, లోపలేమో చిన్నాన్ని లేపేస్తాడు. అందుకే ఆ రపరప పార్టీని సంగతి కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఆ రపరపోలు చెప్తున్నా, అన్నీ చూస్తూ మేము ఊరుకోరా భయ్. మీరు రపరప అంటే మేము తగ్గుతాం అనుకుంటున్నావా? జగన్ గారిని చూసినా, వాళ్ళ తండ్రి గారిని కూడా చూసినా ఎవడు మమ్మల్ని పీకలేకపోయాడు, మీరు ఒక లెక్కన అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు పెడుతున్నా, బెంతాహై. బెంతాహై 3 రోజులు బెంగళూరులో, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్లో. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నది ఇప్పటి నుంచి. బెంతాహై అన్న ముద్దుగా మీరు పిలవండి, బెంతాహై. ఇంకా మన నియోజకవర్గంలో ఒక లేడీ సింగం ఉంది. ఎవరు? మాధవిరెడ్డి గారు. కరెక్ట్గా 9 నెలల ముందలు వచ్చారు. 6 కష్టపడ్డారు, ప్రతి గడప దొక్కారు, ప్రజలు మనసు గెలుచుకున్నారు. గెలిచిన తర్వాత ఇంట్లో పడుకోలే, చంకలో ఫైల్స్ పెట్టుకొని నన్ను కలుస్తాం కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కలుస్తాం కానివ్వండి, అంతందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా కలిసి నియోజకవర్గానికి నిధులు రావాలన్నా, లేదంటే వాళ్ళ ద్వారా అంటే పవన్ అన్న ద్వారా టూరిజం మినిస్టర్ గారికి రికమెండేషన్ చేయించుకోవాలన్నా కూడా వదిలిపెట్టకుండా పనులు చేపించే శాసన సభ్యురాలు మాధవిరెడ్డి గారు. ఆమె పట్టుదలతో ఇప్పటికే 750 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టాం. త్వరలో అనేక కార్యక్రమాలు కూడా మనం పనులు కూడా ప్రారంభించుకోబోతున్నాం. అందుకే ఇక్కడున్న నాయకులు కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నాం, గ్రూప్ రాజకీయాలు దూరంగా ఉండండి. పార్టీ అనేది శాశ్వతం, ఈ భూమిపైన వ్యక్తులు కాదు. సో పార్టీ ఏ పిలిపించినా దానికి కట్టుబడి ఉండాలి. గ్రూప్ రాజకీయాలు దయచేసి ప్రోత్సహించదని ఇక్కడున్న కార్యకర్తలందరినీ పిలిపిస్తున్నాం. 6 నిమిషాలు కష్టపడే ఎమ్మెల్యే గారు ఉన్నారు. మన గురించి ఆలోచించే ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు నిలబడాలి, ముందరికి నాయకత్వాన్ని నడిపించాలి. ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. మేడం గారు కొన్ని కోరికలు కోరారు, నన్ను వదిలిపెట్టరు మేడం గారు. అర్బన్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నీ మెరుగుపరచాలని మేడం గారు కోరారు. తప్పనిసరిగా ఆ బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచాలి. అందరూ చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్తాం కాదు, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలబ్బా. మీరు చూసారా, మొన్న యాడ్ ఇచ్చా పేపర్లో, ప్రభుత్వ పాఠశాలలో అద్భుతంగా ఫలితాలు వచ్చిన పిల్లలు ఫోటోలు పెట్టి యాడ్లు ఇచ్చినాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అది. కానీ నేను అక్కడితో సంతోషం పడలా. నిన్న మొత్తం డిఓలో ఏపీసీలతో నేను రివ్యూ చేశా. 78% పాస్ రేట్ వచ్చింది. అందరు టార్గెట్ ఇచ్చే కనీసం వచ్చే ఎగ్జామినేషన్లో 90% తీసుకెళ్లే బాధ్యత మనందరి పైన ఉంది, ప్రత్యేకంగా శాసన సభ్యురాల పైన ఉంది. సో మేడం గారు పిలిపిస్తున్న మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత నాది, రిజల్ట్స్ చూపించే బాధ్యత మీది. రిజల్ట్స్ రాకపోతే మళ్ళీ తిరిగి నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను వదిలిపెట్టరు. సో అందుకే రిజల్ట్స్ తీసుకొచ్చే దిశగా పనిచేయాలి. చెరువులన్నీ కూడా ఆధునీకరణ చేయాలని కోరారు, చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం చాలామంది ఆయిల్ ఫ్యాక్టరీలు అయిపోయారబ్బా. అంటే ఏంటిది? కొలెస్ట్రాల్. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ అయ్యారు, డయాబెటీస్. ఇంకో పక్కన సాల్ట్ ఫ్యాక్టరీ అబ్బా.
బీపీ. విచిత్రం ఏంటంటే గతంలో ఇదంతా ధనవంతులు జబ్బు అనేవాళ్ళం, కానీ ఇప్పుడు చూస్తే నిరుపేద కుటుంబాలు కూడా ఇవన్నీ వస్తున్నాయి. దానికి కారణం ఫిజికల్ యాక్టివిటీ లేకపోతాం. ఇది మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చూసా. అప్పుడు నేను వెళ్ళి మాడితే అందరు అన్నారు పార్కులు ఎక్కడున్నాయి,